జై శ్రీరామ్. ఈ వీడియో ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కొందరు రిక్వెస్ట్ చేసారు. వాళ్ళ బాస్ కి చూపించుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేసారు. వాళ్ళ బాస్ క్యారెక్టర్ ఎట్లాంటిదని కొంచెం మనకు చెప్పిరన్నట్టు. సో దీనిపైన నాకు ఎందుకు వీడియో చేయొద్దు అని చిన్న ఒక ఐడియా వచ్చింది. సో ఈ వీడియో వాళ్ళ కోసమే, వాళ్ళందరి కోసం. అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు పాపము. వాళ్ళు ఎంతో చదువుకొని కూడా వాళ్ళ బాస్ దగ్గర వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యాక్టరీస్ ఆర్ కంపెనీస్ లో, ఇక్కడ ఇండస్ట్రీస్ లో. బట్ వాళ్ళు ఏందంటే వాళ్ళకొక చాలా ఇయర్స్ నుంచి సాలరీ పెంచట్లేదు. వాళ్ళకి ఎట్లాంటి ఇన్సెంటివ్స్ దొరకట్లేదు. అండ్ ఏమి ఇవ్వట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే, ఇప్పుడు ఒక ఎంప్లాయీకి, ఒక ఎంప్లాయర్‌కి ఎట్లా ఉండాలంటే రిలేషన్‌షిప్ అనేది ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. ఇప్పుడు నీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు? అసలు ఏమున్నది? నీ బాధ ఏంది? ఎప్పుడన్నా ఒక ఎంప్లాయర్ ఒక ఎంప్లాయీతో మాట్లాడతాడా అసలు ఒక ప్రేమగా? ఎంప్లాయీని ఎప్పుడు ఒక స్లేవ్ లాగా, ఒక బానిసలాగా చూసి వాడి వాడికి ఎప్పుడు ఎట్లా కట్ చేద్దామా, వానికి ఎట్లా సాలరీ డిడక్ట్ చేద్దామా అనేది చూస్తది తప్ప, వారి ఈ సాలరీ డిడక్ట్ తోని వానికి లోపల ఎంత బాధపడుతుండు, వానికి ఎంత అవసరం అయితది, మీరిచ్చే 500, 1000 రూపాయలతోని వాడికి ఎంత వాడికి మీరు కట్ చేస్తే వాడికి ఎంత ఆ నెలంతా ఇంపాక్ట్ అవుతది. అండ్ మీరిచ్చే జీతం పైనే వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మోడీ గారి ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇన్సూరెన్స్ అని ₹350 ₹400 ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి చేయండి. అంటే వీలైతే వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరూ చేయండి. అంటే ఎంత అది, ఒక్కరికి ₹350 సంవత్సరానికి. వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారనుకోండి, ₹1000, 2000 అవుతది. బట్ అది వాళ్ళకి ఎంతో అవసరపడతది. మీకు పెద్ద మ్యాటర్ కాదు గానీ వాళ్ళకి చాలా అవసరపడతది. ఈ చిన్న ప్రయత్నం మనందరం కూడా చేసి చూద్దాం. అంటే ఈ సాలరీ మీదనే వాళ్ళ వాళ్ళ లైఫ్ అంతా, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆధారపడి ఉంటది. మీరేమో ప్రతి దానికి రూపాయి, రూపాయి పాపం కట్ చేస్తుంటారు. వాళ్ళేమో మీకోసమే వాళ్ళ జీవితం అంతా పనిచేస్తుంటారు. అసలు ఎప్పుడైనా ఒక్కసారి ప్రేమగా దగ్గరకు పిలిచి వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గాని, వాళ్ళ పిల్లల పేరు, వాళ్ళ పిల్లల స్కూల్, అంటే మీకే ఉంటారు పిల్లలు. మీ పిల్లలకే వాళ్ళు సేవలు చేయాలి. ఒక్కసారన్నా ప్రేమగా మాట్లాడితే మనకు పోయేదేముంది చెప్పండి? ప్రేమిస్తే పోయేదేం లేదు. కొంచెం ప్రేమ తప్ప ప్రేమ పెరుగుతుంది తప్ప తగ్గేదేం లేదు. వీలైతే ఒకసారి ప్రేమించి చూడండి. వాళ్ళ అవసరాలు కూడా తెలుసుకోండి. ఎప్పుడు మీరే బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్ కాకుండా వాళ్ళకి కూడా కనీస అవసరాలు తీర్చండి. కనీసం. జై శ్రీరామ్.